ఈ లోకంలో డబ్బు పోగొట్టుకుంటే ఎవరైనా ఇస్తారేమో కానీ, ఈ లోకంలో ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటే ఎవరైనా ఇస్తారేమో కానీ, ఆరోగ్యం పోగొట్టుకుంటే ఒకవేళ ఎవరైనా ఇస్తారేమో కానీ, ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇచ్చేవారు ఎవరునో లేరు. ఆమేన్. ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. హల్లెలూయా. ఒక అధికారి కుమార్తె యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయినప్పటికీను దేవుని వారలారా ఆమె ప్రాణాన్ని కోల్పోయింది. యేసు ప్రభు వారు ఆమె ఖాళీ ఉండే వ్యక్తి, ఆయన పరిచయం చేసుకుంటూ వస్తున్న సమయంలో చివరికి ఆయన వచ్చే టైంకు ఆమె ఏమైపోయింది? ప్రాణము కోల్పోయిన పరిస్థితిలో ఎవరి వల్ల కాని స్థితిలోకి వెళ్ళిపోయింది. నా దేవుని ప్రజలారా, ఈ లోకములో ఎవరు ఏదైనా ఇవ్వగలరు కానీ ఒక వ్యక్తి చనిపోతే బ్రతికించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు? ప్రాణాన్ని పోగొట్టుకుంటే తిరిగి ఇవ్వగలిగిన వారు, ప్రాణానికి ప్రతిగా ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆమేన్. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ ఇంచుమించు 12 సంవత్సరాలు కలిగిన ఆ బిడ్డ చనిపోయినప్పుడు అతని తండ్రి, ఆమె తండ్రి అధికారి అయినప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన వచ్చి చేయబెట్టుకుని చిన్నదానా లే అనగానే ఒక్క మాట సెలవివ్వగానే పోయిన ప్రాణం ఆమెలోనికి తిరిగి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు నా యేసు ప్రభువారు ఏం తిరిగిచ్చాడు ఆమెకి? ఎక్కడున్నప్పుడు? పూర్తిగా చచ్చిపోయినప్పుడు, ప్రాణం లేనప్పుడు, అసలు ప్రాణం ఎక్కడికి పోయిందో, ఎలా ఉందో, అసలు ప్రాణాన్ని పట్టుకోగలిగిన వారు ఎవరున్నారు భూమి మీద? ప్రాణాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు భూమి మీద? ప్రాణాన్ని ఖరీదు కట్టగలిగిన వారే లేరు. ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన వారు ఎవరూ లేరు. కానీ నా యేసు ప్రభు వారు ఆ ప్రాణం ఎక్కడికి పోయినా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ప్రాణదాత, మనిషికి జీవాయువును వదిలినటువంటి ఆయన జీవ ప్రదాత కనుక, సృష్టికర్త కనుక, మానవ నిర్మాణకుడు కనుక ఆయన ఒక్కడే ప్రాణము పోయిన ప్రాణాన్ని పట్టుకొచ్చి పోయిన దేహములో మరలా పెట్టగలిగింది. చప్పుడు కొడితే నామను మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొకసారి ఇంకో విషయాన్ని నేను చదవమన్న ఆ విషయం చదవండి. యోహాను సువార్తమానము 11వ అధ్యాయం 43వ వచనాన్ని. ఆమేన్. అప్పటికి 4 రోజులైన చనిపోయినటువంటి, సమాధి చేయబడినటువంటి, పేద వస్త్రాలతో చుట్టబడి సమాధిలో పెట్టబడినటువంటి లాజరు అనే వ్యక్తి సమాధిలో ఉండగా యేసు ప్రభువారు అక్కడికి పిలువబడి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఒకటే చేశారు. ఏంటంటే లాజరు తిరిగి, లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా లాజరు ఏం చేశాడండి? 10 మందితో ఆ లోపలికి వెళ్ళి 10 మందితో మోసుకుని మళ్ళీ వచ్చాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధిలో పెట్టబడిన తర్వాత 4 రోజులైన తర్వాత ఏ వ్యక్తి అయినా కుళ్ళిపోయి ఆ పరిస్థితులు వేరు, కథలా మెదలైన పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని యేసు ప్రభువారు 10 మంది సహాయంతో లేపుకొచ్చి బయట కూర్చొని పెట్టి ఏదో చేయలేదు కానీ ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు, లాజరు తిరిగి రా, బయటికి రా అనగానే ఏం జరిగిందండి? చనిపోయి 4 రోజులైన సమాధిలో పెట్టబడిన వ్యక్తి జీవముతో బయటకు వచ్చాడు. చప్పట్లు కొట్టండి. మామూలు విషయాలా? ప్రపంచంలో ఏ ఒక్కరైనా సరే చేశారా ఇలాంటి కార్యాలు? ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమా? ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సువార్త కూటమి, ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నామంటే ఎవరు చేయలేని దానిని చేయగలిగినటువంటి మహామహనీయుడైనటువంటి దేవుడైనటువంటి లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. ఆమేన్. ఈ సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత సేవకుల మీద దేవుడు పెట్టాడు కనుక ఆమేన్. అది ఏంటంటే మనుషులు ఎవరి ద్వారా కూడా పొందలేని వాటిని ఇదిగో దేవుడు యేసు క్రీస్తును నేను ఇస్తానని చెప్పమన్నదే శుభవర్తమానము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వారలారా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయం చెప్పి నేను ముగించబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి వారలారా చూడండి, మరొక విషయం మార్కు సువార్తమానము 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాం త్వరగా. నా సమయం కొంచెమే కనుక నా దేవుని వారలారా నేను త్వరగా ఈ మాటలు నేను మీకు త్వరగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్తమానము 5వ అధ్యాయము 4వ వచనం. చూడండి, ఒక చాలా దేహాలు పట్టిన, అనగా ఇంచుమించు ఒక 2000 దేహాలు పట్టినటువంటి ఒక వ్యక్తి
ఇంట్లో నిలవక, బజార్లో నిలవక, బంధించిన ఏమాత్రం వాటిని తెంచుకొని ఎవడనో సాధువు చేయలేకపోగా ఆ వ్యక్తి ద్వారా బాధించబడుతున్న ఆ పరిస్థితులు చూసి ఎవరు అతనికి ఎదురుపడక, అతను ఎవరికి ఎదురుపడినా ఆ పరిస్థితులు భరాయించలేక అతను విడిచిపెట్టేసి అతనికి ఎదురే పడడం మానేసి ఎవరు సాధువు చేయలేక అందరూ విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి, సేనాదయాలు పట్టిన ఒక వ్యక్తి, యేసు ప్రభు అతనికి ఎదురుపడగా, యేసు ప్రభుకు అతను ఎదురుపడగా జరిగినది ఏమిటంటే అన్ని దెయ్యాలు పట్టిన తన జీవితాన్ని తను పాడు చేసుకుంటూ, రాళ్లతో కొట్టుకుంటూ, కేకలు వేస్తూ, అతను నిద్రపోక ఎవరిని నిద్రపోనివ్వక, అతడు బాగుండక ఎవరిని బాగుండకుండా చేస్తున్నటువంటి ఆ గ్రామంలో భయంకరమైనటువంటి బాధను, హింసను, ఘోరాతి ఘోరమైనటువంటి శోధనగా మారిపోయిన ఆ వ్యక్తిని ఎవరు కూడా బాగు చేయలేనటువంటి వ్యక్తి, గ్రామానికే పట్టిన ఓ భయంకరమైన గాచారము లేదా ఇది పీడ, ఓ భయంకరమైనటువంటి హింస అనుకునే పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని, అలాంటి పరిస్థితిని నా యేసు ప్రభు వారు ఒక్క మాట సెలవివ్వగా ఎవ్వరు సాధువు చేయలేని, ఎవ్వరు బాగు చేయలేని, ఎవ్వరు కూడా బాగు చేయలేని వ్యక్తిని నా యేసు ప్రభు ఒక్క మాట సెలవివ్వగా బాగుపడి అతడు వస్త్రాలు ధరించిన వాడే, సాధువైన వాడే, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వచ్చిన వాడే ఆయనలో యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చున్నాడు. గ్రామానికి హానికరమైన వ్యక్తి, గ్రామానికి కీడుకరంగా ఉన్న వ్యక్తి, గ్రామానికి ఎంతో బాధకరంగా వ్యక్తి, అనేక ప్రజలకు నానా విధాల హింసకుడుగా ఉన్నటువంటి భయాందోళన కలిగించే వ్యక్తి ఇప్పుడు ఆ గ్రామంలో అతడు సాధువుగా, క్రీస్తు సాక్షిగా ఆయనను ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు. స్తోత్రం చేసి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరు చేయలేని దాన్ని నా యేసయ్య చేసి రుజువుపరచగలిగిన దేవుడు. ఇంకా విచిత్రమైన మాట నేను మీకు తెలియచేసి ముగిస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్తమానము 10వ అధ్యాయము 45వ వచనాన్ని త్వరగా చదువు సహాయం చేయండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు, అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని దారబెట్టుకు, తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడట. ఆమేన్. ఎవరి కొరకు అనుకుంటున్నారు? మంచి మనుషుల కొరక? దాన ధర్మాలు చేసేవారి కొరక? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారి కొరక? అందరూ కూడా శబాష్ అనుకునే వ్యక్తి కొరకు సహాయం చేయడానికి వచ్చాడా? లేదండి. ఎవరి కోసం ఆయన ప్రాణం ఇచ్చారు, ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టారంటే నా ప్రియమైనటువంటి దేవుని వర్లరా, పాపముల చేత, అపరాధముల చేత ఆయనకు అనగా దేవునికి విరోధమైనటువంటి, దైవత్వానికి విరోధమైనటువంటి, పరిశుద్ధతకి విరోధమైన, ఒక మంచికి విరోధమైన, ఒక మేలుకు విరోధమైన మనిషి యొక్క భయంకరమైన పాపం లేదా ఆ పాప శాపాలతో ఉన్న మానవ సమాజము కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టుటకు విమోచన క్రయధనముగా, ఒక వెలగా, మూల్యముగా తన ప్రాణాన్ని అర్పణగా అర్పించినటువంటి ఏకైక దేవుడు. చప్పట్లు కొట్టుకుంటే ఎలా ఉండగలవు, స్తుతించుకుంటే ఎలా ఉండగలవు? ఆయన లాంటి త్యాగశీలి, త్యాగమూర్తి, అంతటి మహామహిమ కలిగినటువంటి వారు భూమి మీద ఎవరు లేరు అనకు ఏ మాత్రము సందేహం లేదు. ఆమేన్. ఎవరు చేయగలిగారు? ఎవరు చేశారు? ప్రాణాలు తీసేవాళ్ళు కనబడతారు, ప్రాణహింస కలిగించేవాళ్ళు కనబడతారు. ప్రాణాల్లో ఒకవేళ ప్రేమించిన వారి కొరకు, ధనమిచ్చే వారి కొరకు, కలిసి వచ్చేవాడి కొరకు చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. అనేక మంది చచ్చిపోయి నరకానికి వెళ్తూ ఉంటే అనేక మంది ఇదిగో దేవుని రాజ్యానికి దూరమై నరకానికి యుగాలు వేదనకు, ఒక పాప శాప రుగ్మత మనిషికి ఏదైతే ఉండకూడదో అలాంటి దుర్భరమైన జీవితంలో ఉన్నవారి కొరకు, అది ఆయనకు శత్రువులు రాబడింది, దేవునికి విరోధముగా ఉన్నవారి కొరకు ఆయనే నిస్వార్థముగా, ఆయనే తన ప్రాణాన్ని దారపోసాడంటే, ప్రాణాన్ని పెట్టాడంటే, సిలువలో ఆయన ప్రాణాన్ని దారపోసాడంటే ఇంతకు మించిన మంచి దేవుడు మనకింక మరి ఎవరున్నారని మనం ప్రకటించాలి. ఆమేన్. ఇంతకు మించి మనకు మరి ఎక్కడ దొరుకుతుందని ప్రకటించాలి. ఇంతకు మించిన ఉన్నతమైన విషయాలు ఏమని ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వారు గమనించండి. అందుకనే ఈ సువార్త కూటము. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు పాపాలను క్షమించేవాడు, పాపని పరిశుద్ధపరిచేవాడు. యేసు ప్రభు వారు మరణాన్ని తొలగించేవాడు, మరణపు ముళ్ళను విరిచేవాడు, మరణం నుంచి జీవములకు దాటి వెళ్ళేవాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి, ఇదిగో నేను పరలోకంలో ఉన్నాను కనుక ఒక ఉన్నతమైన లోకం ఉంది, మీరందరూ కూడా నేనుండు లోకములో నేను జీవిస్తున్నట్లుగా ఆ పరలోక రాజ్యానికి మీరు కూడా రావాలి. మీరందరూ కూడా నా పిల్లలు కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పాపాన్ని నేనే తొలగించడానికి భూమికి వచ్చాను కనుక, దాని నిమిత్తము నా ప్రాణాన్ని పెట్టాను కనుక నా యందు విశ్వాసం ఉంచితే ఇప్పుడు మీకు అవన్నిటి నుంచి విడుదల వస్తుంది. నేనుంటున్నటువంటి ఉన్నతమైన పరలోకంలో మీరు కూడా ఉంటారు కనుక అందుకనే ఈ మాటలు నమ్మండి అని ఆయన చేసి చూపించి ఎవరిని ప్రకటించమని అధికారం ఇచ్చి, ఇదిగో మాలాంటి వారిని పిలిచి ఆయన మాటలు వాక్యం ఇచ్చి ప్రకటింపజేస్తున్న వాటిలో ఎంత విశేషం ఉందని చెప్పుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత విషయం ఉందని ప్రకటించుచున్నాము. ఇంతటి గొప్ప మేలు మీకు కలుగునని, ఇంతటి గొప్ప విషయం ఎవరి గ్రామానికి జరుగునని, ఇంతటి గొప్ప విషయం, ఇంతటి గొప్ప సౌభాగ్యం, సౌలభ్యం, సంతోషం గ్రామాలకు కావాలని, మంచి జరగాలని, మేలు కలగాలని, పాపము పోవాలని, ఎవరి సమాధానం కలగాలని, శాంతి రావాలని, ఎవరి మరణ పాప శాపాలు తొలగించబడాలని ఇవి మేము యేసుక్రీస్తుని బట్టి ప్రకటిస్తున్నాము. ఈ మాటలు దేవుడు మన వినికుడిలో దీవించునుగాక. గ్రామానికి ఆశీర్వాదము మనందరికీ మేలు దీవెన కలుగు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.